ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్తయగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి ప్రవక్త పేరును 3 అధ్యాయములుగా వ్రాయబడి ఉన్నవి. దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును అని చెప్పుటే కాక, అది సమాప్తమగుటకు ఆతురపడుచున్నదనియు అది తప్పక నెరవేరుననియు ప్రభు మాట్లాడుచున్నాడు. దర్శనం యొక్క నెరవేర్పు ఆలస్యమైనను అందు నిమిత్తము కనిపెట్టుట మన కర్తవ్యము. కనిపెట్టుట వలన లభించు ఆశీర్వాదములు విస్తారములు. వాగ్దానం చేసిన వాడు నమ్మతగినవాడు. వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, కాగా మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కొరకు ఓపికతో కనిపెట్టుట అవసరము. దేవుని యొక్క దర్శనము నెరవేర్చబడాలంటే అది సమాప్తమగు కాలము వరకు మనం ఓపికతో కనిపెట్టవలెను. బైబిల్ గ్రంథమందు ఇస్సాకు కొరకు ఓపికతో కనిపెట్టిన అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మతగినవాడు, ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థత గలవాడని అబ్రహాము ఓపికతో కనిపెట్టాడు. దాని యొక్క ప్రతిఫలాన్ని ఆయన పొందుకున్నాడు. రెండవదిగా, విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కనిపెట్టుట వ్యవసాయకుని యొక్క లక్షణమని బైబిల్ తెలియజేస్తుంది. వాక్యమంది ఇలాగున్నది, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తం ఓపికతో కాసుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. భూఫలముల కొరకు కడవరి వర్షము వచ్చే అంతవరకు అతడు ఓపికతో ఆ ఫలముల కోసం ఏ విధంగా అయితే కనిపెట్టుచూ ఉన్నాడో, దేవుని యొక్క వాగ్దానముల కోసం, దేవుడు మాటిచ్చిన వాటి కోసం, దేవుని యొక్క దర్శనము కోసం మనకు ఓపిక అవసరం. మూడవదిగా, కనాను దేశమునకు పయనమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఓపికతో వారి కనాను దేశము చేరుకొని ఉన్నారో, అలాగనే దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో కూడా ఓపిక అనేది చాలా అవసరముగా ఉన్నది. బైబిల్ ఈ విధంగా తెలియజేస్తున్నది, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీ 10వ అధ్యాయం 37వ వచనం. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని హెబ్రీ 10వ అధ్యాయం 35వ వచనం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో దేవునిలో ఓపిక అవసరమై ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడనుకో, దాన్ని నెరవేరుస్తాడు. ఆలస్యమైనను దాన్ని తప్పక ఆయన నెరవేర్చగల సమర్థత గలవాడు. కాబట్టి కోరిక నెరవేరకుండుట చేత మీ హృదయములు నొచ్చుకొనకూడదు. దేవుని యొక్క వాగ్దానము నెరవేరుటను బట్టి ఆ నెరవేర్పు కొరకు మీరు ఓపికతో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేళ్లను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. నీ వాగ్దానముల కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో, ఓపికతో నిరీక్షిస్తున్నారు, వారి జీవితంలో గొప్ప అద్భుతములు చేయండి, ఆశ్చర్యకార్యములు చేయండి. ప్రభు, అనేక బంధకములు శ్రమల గుండా నీ బిడ్డలు వెళ్ళుచున్నారు. ఆయనను ఓపికతో నీ కొరకు వారు నిరీక్షిస్తున్నారు. నీ ఇచ్చేటువంటి ఆ ప్రతిఫలము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పక వారి జీవితంలో గొప్ప మేళ్లను అద్భుతాలను చేసి చక్కటి ఓపికను వారికి అనుగ్రహించి సమస్త కార్యములను నెరవేర్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.